Dear students, we are learning permutations and combinations chapter intermediate second year mathematics 2A. So in that one we have completed permutations without repetitions, that is exercise 5A and its properties and definitions and interesting problems. మీరు ఆల్రెడీ చేశారు కదా, మీకు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అంటే భయం ఉండొద్దు. అవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, త్రీ లైన్స్ ఫోర్ లైన్స్, అమ్మో ఆ ప్రాబ్లం చూసి సగం మంది చచ్చిపోదామని అనుకుంటారు. ఓకే, సో అట్లాంటివి ఉండొద్దు. ప్రాబ్లమ్ని చూడండి, అర్థం చేసుకోండి, 2-3 టైమ్స్ చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఓకే, సో బై ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి దానిపైన క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విత్ రిపిటేషన్స్ అనే టాపిక్ ఎంటర్ అవుతున్నాం. సో ఎక్సర్సైజ్ 5B అండ్ అందులో సెక్షన్ 1-2 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్కి ఎంటర్ అయ్యే ముందు మరి వితౌట్ రిపిటేషన్కి విత్ రిపిటేషన్కి అసలు డిఫరెన్స్ ఏంటి, ఓకే అనే కాన్సెప్ట్ చూసుకుంటూ మనం దీన్ని స్టడీ చేద్దాం. ఓకేనా, రైట్. సో చెప్తున్నాను కదా ముందే, పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పర్మిటేషన్ కాంబినేషన్ అని భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని చూసుకోండి, అర్థమైపోతుంది. సో ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆర్టికల్స్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఏ అండ్ ద కదా. సో ఏ అండ్ ద, ఏ 1 letter word, and 2 letter word, ద 3 letter word. ఓకే, సో అండ్ తీసుకుంటున్నాను, అందులో అండ్ అనే వర్డ్ తీసుకున్నాను. ఓకే, సో అండ్ని మనం వితౌట్ రిపిటేషన్, ఫస్ట్ మనం వితౌట్ రిపిటేషన్తో వేస్తున్నాను. వితౌట్ ఏం మెన్షన్ చేయలేదనుకోండి ప్రాబ్లంలో, దట్ ఈస్ వితౌట్ రిపిటేషన్ అని, వితౌట్ రిపిటేషన్. ఓకే, సో రిపిటేషన్ అలౌడ్ అని మెన్షన్ చేస్తే విత్ రిపిటేషన్ అని. ఓకే, వితౌట్ రిపిటేషన్, విత్ రిపిటేషన్, అట్లీస్ట్ 1 రిపిటేషన్. ఈ మూడింటికి తేడా ఏంటో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సేమ్ వర్డ్కి రాస్తున్నాను అండ్. సో ఇది 2 letters వర్డ్ కాబట్టి మనం 2 letter వర్డే తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవచ్చు, 2 factorial. ఓకే, 2p2, 2 letters నుంచి 2 letter వర్డ్ ఫామ్ చేయాలంటే 2p2 ways, దట్ ఈస్ నథింగ్ బట్ 2 factorial. ఆన్సర్ ఈస్ 2. వాట్ ఆర్ దోస్? an అండ్ na. ఓకే, సో an ఒకటి, na ఒకటి, 2. సో 2 వర్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వితౌట్ రిపిటేషన్. ఓకే, ఒక్క రిపిటేషన్ కూడా అందులో లేదు. మరి విత్ రిపిటేషన్ అంటే ఎలా రాయాలి? ఏఎన్ వస్తుంది, ఓకే, ఎన్ఏ వస్తుంది. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే రిపిటేషన్ లేకపోయినా పర్వాలేదు, రిపిటేషన్ కూడా ఉండొచ్చు అని. రిపిటేషన్ నేను అలౌ చేస్తున్నాను, ఓకే, అంటే రిపిటేషన్ లేకుండా రాయొచ్చు, రిపిటేషన్ మనం కూడా రాసుకోవచ్చు, అలాంటివన్నీ అనమాట. సో ఏఎన్ వస్తుంది, ఎన్ఏ వస్తుంది, నెక్స్ట్ ఏని రిపీట్ చేశాను, ఏఏ, తర్వాత ఎన్ఎన్, ఏని రిపీట్ చేశాను, ఏఏ, నెక్స్ట్ ఎన్ఎన్, ఏఎన్, ఎన్ఏ. సో టోటల్ ఎన్ని? 4 అండి. 1 2 3 4. సో ఇన్ దిస్ కేస్ ద ఫార్ములా ఈజ్, అంటే 2 letters నుంచి 2 letter వర్డ్ ఫామ్ చేయాలంటే 2p2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 factorial 2. ఇన్ దిస్ కేస్ n power r, ఇక్కడ ఎన్నిటికి ఎలిజిబుల్ ఉందో దాన్ని n అంటాం. ఓకే, ఎన్ని అక్షరాలకి ఎలిజిబుల్ ఉందో దాన్ని ఏమంటాం? n. ఓకే, సో ఇక్కడ ఫామ్ చేసే నెంబర్ ఆఫ్ అంటే 2 letter వర్డ్, 1 letter వర్డ్ అని ఇక్కడ అడుగుతాం కదా, సో అది r అనమాట. ఓకే, ఇక్కడ n, ఇక్కడ r. ఓకే, ఎన్ని లెటర్ వర్డ్ అనేది, ఎన్ని అక్షరాలు ఉన్నాయనేది n, ఎన్నింటికి ఛాన్స్ ఉంది రిపిటేషన్ కన్నా చెప్పేది n, ఎన్నింటికి మనం రిపిటేషన్ అలో చేస్తున్నాము, ఎన్నిటికి ఛాన్స్ ఇస్తున్నాము అనేది n. ఓకే, ఎన్ని లెటర్ వర్డ్, ఇక్కడ అప్పుడప్పుడు మనకి 3 letters ఉంటాయి, ఇక్కడ 2 letter వర్డే ఫామ్ చేయడం ఉంటుంది, అది అనమాట.
Okay, so here in this case NPR, in this case n to the power of r, ఎన్నిటికి ఛాన్స్ ఉందో అది బేస్లో రాయాలి. ఓకే, ఎన్ని లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాం, 2 లెటర్ వర్డ్, అది పవర్లో రాయాలి. సో హియర్ ఆన్సర్ ఈస్ 2 power 2, దట్ ఈస్ 4. నెక్స్ట్ ఎట్లీస్ట్ 1 రిపిటేషన్. ఎట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటే కనీసం ఒక్క రిపిటేషన్ ఉండాలి. ఇందులో రిపిటేషన్ ఉందా, లేదు. ఇందులో రిపిటేషన్ ఉందా, లేదు. సో ఇందులో రిపిటేషన్ ఉంది, ఇందులో రిపిటేషన్ ఉంది. కనీసం ఒక్కసారైనా రిపీట్ అవ్వాలన్నమాట. అట్లాంటివి తీసుకోవాలంటున్నాడు. అంటే మరి ఇవెవరు, వీటిని తీసేయాలి. ఇవెవరు యాక్చువల్గా, ఇవి వీళ్ళు అనమాట, వితౌట్ రిపిటేషన్ వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు, n⁻r వాళ్ళు. సో ఈ n⁻r ఫ్యామిలీ నుంచి ఏ ఫ్యామిలీని తీసేయాలి, NPR ఫ్యామిలీని తీసేయాలి. ఓకే, సో అట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటే ఏమొస్తే ఖచ్చితంగా ఒక్కసారైనా రిపీట్ అవ్వాలంటే ఏ వస్తుంది, n వస్తుంది. సో దెన్ ద ఆన్సర్ ఈస్ n⁻r minus NPR, which is equal to 2 power 2 minus 2p2, 4 minus 2 వస్తాయి. సో దిస్ ఈజ్ ద క్లారిటీ. ఓకే రైట్, ఎగ్జాంపుల్తో చెప్పాను. ఇప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములాస్ ప్లస్ నేర్చుకోబోయే ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఏం నేర్చుకున్నాం, ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar థింగ్స్ taken r at a time is NPR. ఓకే, n డిజిట్స్ ఇచ్చి ఆర్ లెటర్ వర్డ్ని ఫామ్ చేయడము, అట్లాంటి ఫామ్ చేయమన్నప్పుడు ఏంటిది, వెయిట్ పైన ఆపరేట్ చేస్తున్నాము, వెయిట్ని మనం ఇందులో ఇంపోజ్ చేస్తున్నాము. క్వశ్చన్లో వెయిట్ని తీసుకొని మనం ఇందులో ఈ వర్డ్స్ ఫామ్ చేయడానికి మనం వెయిట్ని అయితే తీసుకుంటున్నామో అవి n. ఓకే, సో ఎన్ని లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాం అనేది r. సో NPR. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar థింగ్స్ టేకెన్ r at a time సేమ్ ఈజ్ n⁻r if the repetition is allowed. రిపిటేషన్ అలో అయినప్పుడు n⁻r ఫార్ములా, రిపిటేషన్ నాట్ అలౌడ్ అయినప్పుడు NPR ఫార్ములా. ఇది ఎప్పుడు అట్లీస్ట్ 1 రిపిటేషన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ n⁻r ఈ టోటల్లోకి వెళ్ళి రిపిటేషన్ అలో లేనివి తీసేయాలి. n⁻rలోకి వెళ్ళి NPRని తీసేయాలి. దెన్ వీ విల్ గెట్ అట్లీస్ట్ 1 రిపిటేషన్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 లెటర్స్ కూడా ట్రై చేద్దాం ఒకసారి. బట్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రాసి చూపిస్తాను ఆల్రెడీ మీకు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఆర్టికల్లో ఏ అండ్ అయిపోయినాయి కదా, దా నుంచి 3 లెటర్ వర్డ్ కదా, అందులోకి వెళ్ళి 2 లెటర్ వర్డ్స్ని ఫామ్ చేస్తున్నాను. సో THE 3 ఉన్నాయి కాబట్టి 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3. 2 లెటర్ వర్డ్ ఫామ్ చేస్తున్నాను కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 2. ఏంటివి అవి, TH TE, టీతో THTE, నెక్స్ట్ HTHE, నెక్స్ట్ ETEH. టోటల్ ఎన్ని, 6. 3p2 దట్ ఈస్ 3 into 2 6. ఓకే, దట్ ఈస్ వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ వీటితో పాటుగా ఎక్స్ట్రా ఏమొస్తాయి, T రిపిటేషన్ అలౌడ్ అంటే TT, నెక్స్ట్ H రిపిటేషన్ అలౌడ్ HHE. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ లెటర్స్ n, నెక్స్ట్ ఇక్కడ 2 లెటర్ వర్డ్ కాబట్టి n⁻r 3 power 2 దట్ ఈస్ 9. సో ఇందులో 6 వచ్చాయి, ఇందులో 9 వచ్చాయి. అట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటే కనీసం ఒక్క రిపిటేషన్ ఉండేటి అంటే ఈ 3. ఓకే, సో ఓన్లీ ఆన్సర్ ఈస్ 3. అంటే ఇందులోకి వెళ్ళి ఇవి తీసేయాలి. ఇవి ఎవరు, వీళ్ళు. అంటే n⁻rలోకి వెళ్ళి NPRని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా, దట్స్ ఇట్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ మోర్ డెఫినేషన్, దట్ ఈస్ about palindrome word or number. Okay, a number or a word which reads some either from left to right or from right to left, both should be same. అంటే అలా ఉంటే దాన్ని పాలిండ్రమ్ అంటారు. అంటే ఇక్కడ తెలుగు ఫస్ట్ టైం రాస్తున్నాను ఇక్కడ మన ఛానల్లో. సో దట్ ఈస్ టమాటా. ఓకే, వెజిటేబుల్ టమాటా ఉంటుంది కదా, ఇటు నుంచి చదివినా టమాటనే, అటు నుంచి చదివినా టమాటనే. వికట కవి, రూటర్, అట, 121, 2 3 4 5 4 3 2, 2 3 4 5 4 3 2. సో
అలా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఎటు చదివినా కానీ సేమ్ ఉండే వాటిని పాలిండ్రోమ్ అంటారు. సో ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవేంటంటే ద నంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ విత్ ఆర్ డిస్టింక్ట్ లెటర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ గివెన్ అండ్ డిస్టింక్ట్ లెటర్స్. ఓకే, సో ఎన్ డిస్టింక్ట్ నంబర్స్, డిజిట్స్ కానీ లెటర్స్ కానీ ఇచ్చేసి ఆర్ లెటర్ వర్డ్ కానీ ఆర్ లెటర్ డిజిట్ నెంబర్ కానీ వర్డ్ కానీ ఫామ్ చేయమన్నప్పుడు, ఒకవేళ ఆర్ అనేది అంటే 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలనుకోండి, సో ద ఆన్సర్ ఈజ్ n^4/2 అంటే n² అనమాట. అదే ఆర్ కనుక అయితే 5 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నారనుకోండి, సో r + 1/2, 5 + 1 6/2 3 అంటే n³ అనమాట. అలా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్లై చేయొచ్చు. ఓకే, సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పాలిండ్రోమ్. మనకి దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే మీకు ఇంట్రడక్షన్లో చెప్తున్నానో వాటికి అన్నిటికీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్సైజ్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫార్ములాస్ని గుర్తు తెచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ చాప్టర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నారు కదా, ఫంక్షన్స్ చాప్టర్కి సంబంధించింది. ఇది పర్మిటేషన్స్లో కూడా మనం ఇక్కడ వాడుకుంటాం కాబట్టి, సో రెండింటికి రిలేటెడ్ కాబట్టి ఇది కూడా ఐఐటి కానీ ఎంసెట్ కానీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ f from a to b be a function. Here a is non-empty set and b also non-empty set. Let the number of elements in a first set a is n of a, that is denoted with n, and the number of elements in second b, that is n of b, is equal to m. Finite elements, infinite కాదు, finite elements. a b non-empty and the elements in those two sets are finite. That is the condition. Okay, now the number of functions, ఎన్ని ఫంక్షన్స్, మనం ఫంక్షన్స్ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, a నుంచి bకి ఎన్ని ఫంక్షన్స్ ఛాన్స్ ఉంటుంది, ఎన్ని ఫంక్షన్స్ మనం చేయొచ్చు అని అంటే, దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఫైనైట్ సెట్ a ఇంటూ నాన్ ఎంప్టీ ఫైనైట్ సెట్ b. చెప్పాను కదా, a ఈజ్ నాన్ ఎంప్టీ, b ఈజ్ నాన్ ఎంప్టీ అండ్ దే ఆర్ ఫైనైట్. Okay, so then the formula is n of p power n of a, number of elements in second set power number of elements in first set. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ ఉంటే ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ చేయొచ్చు అంటే n of b, number of elements in second set power number of elements in first set. That is the formula, that is m to the power of n. Next, the number of 1 functions, ఇంజెక్టివ్ ఫంక్షన్స్, ఈ డెఫినేషన్స్ అని మీకు తెలుసు కదా. సో ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఎన్ని, ఓకే అని అంటే ఎంపీఎన్ సెకండ్ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, పర్ముటేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఫస్ట్ సెట్. ఓకే, ఇది ఎప్పుడు సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఉన్నప్పుడు, ఇన్ దట్ కేస్ ఓన్లీ వీ కెన్ ఫార్మ్ 1 ఫంక్షన్స్ ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్. ఓకే, ఒకవేళ సెకండ్ సెట్లో తక్కువ ఉండి ఫస్ట్ సెట్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం 1 ఫంక్షన్ ఫామ్ చేయలేము. లైక్ దిస్ 1 2 3 4 5 ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ సెట్లో ఎక్కువ ఉండి సెకండ్ సెట్లో తక్కువ ఉంటే 1 అంటే 1 కదా, సో ఇందులో 3 మిగిలిపోతే అది ఫంక్షన్ అవ్వదు. సో ఇన్ దిస్ కేస్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఆర్ 0. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఇఫ్ n of a greater than or equal to 2, అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ 2 కంటే ఎక్కువ కానీ ఉన్నప్పుడు 2 to the power of n of a minus 2. సో ఇఫ్ ఒకవేళ n of a కనుక 2 కంటే తక్కువ ఉంటే అప్పుడు నంబర్ ఆఫ్ సర్జెక్టివ్ ఫంక్షన్స్ 0. నెక్స్ట్, బైజెక్టివ్ ఫంక్షన్స్ ఫామ్ చేయాలంటే ఏముండాలి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ సెట్లో, బి సెట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, రెండు ఈక్వల్ ఉండాలి. సో నంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్కి ఫార్ములా n of a ఫ్యాక్టోరియల్ ఆర్ n of b ఫ్యాక్టోరియల్, ఎందుకంటే రెండు సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, n ఫ్యాక్టోరియల్ ఆర్ m ఫ్యాక్టోరియల్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రిమెంబర్ ఇట్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. సో ఇవన్నీ మనకి మనం నేర్చుకున్నాం కదా, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం వీటిని బేస్ చేసుకొని. నౌ ఎక్సర్సైజ్ 5B సెక్షన్ 1 ప్రాబ్లమ్స్. ఓకే, సో కేర్ఫుల్గా ప్రాబ్లమ్ని చదవాలి. అందులో ఏంటి ఆర్ ఏంటి మీకు చెప్పాను కదా, మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డిజిట్స్ని n అనుకోవాలి.
ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడు, 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్, దట్ ఈజ్ ఆర్. ఓకే, సో కేర్ఫుల్గా చదివి ఎన్ఆర్ తెలిసినట్లయితే ఫార్ములాలో ఈజీగా అప్లై చేసుకోవచ్చు కదా. ఓకే, రైట్. సో లెట్ us see first problem. Find the number of 4 digit numbers that can be formed by using the digits 1, 2, 4, 5, 7, 8 when repetition is allowed. మనకి ఫస్ట్ ఎక్సైజ్లో రిపిటేషన్ నాట్ అలౌడ్ అని ఎక్కడ 1, 2 ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేయలేదంటే ది రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఎక్సైజ్ టోటల్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్, నాట్ అలౌడ్. సెకండ్ ఎక్సైజ్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఓకే, సో ఇక్కడ ఇందులో జీరో లేదు కాబట్టి కొంచెం రిలీఫ్ అనమాట, ఎట్లనే వేసుకోవచ్చు. జీరో అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఓకే, రైట్. సో హియర్ గివెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్, ఏంటివి అవి, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని 1 2 3 4 5 6 6 అనమాట. ఏంటివి అవి 1 2 4 5 7 8. సో we have to form 4 digit number ఫామ్ చేయాలి. కాబట్టి ఏమి ఇచ్చాడు, ఇది దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 6. 4 డిజిట్ నెంబర్గా ఫామ్ చేయాలంటే r ఈజ్ ఈక్వల్ 4. సో దేర్ ఫోర్ టోటల్ 4 digit numbers ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, n పవర్ r, దట్ ఈజ్ 6 పవర్ 4. అంతే, సింపుల్. 6 డిజిట్స్ ఇచ్చాడు, 4 digit నెంబర్ ఫామ్ చేయాలి, 6 పవర్ 4 ఇలా రాసుకోవచ్చండి బాక్స్లతో. సో 4 digit నెంబర్ ఫామ్ చేయాలి. ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఉంది, 1 2 4 5 7 8 6 ఛాన్స్ ఉంది. ఓకే, మనం ఇంతకుముందు ఎక్సెల్ ఎలా చేసాం, ఇక్కడ 6 ఒకటి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా 5 ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి 4కి ఛాన్స్, ఇక్కడ నెక్స్ట్ 3కి ఛాన్స్, అలా చేసాం. ఇక్కడ అలా కాదు, మనకి రిపిటేషన్ అలౌడ్ కాబట్టి 6లో ఒకటి ఇక్కడ ఫిక్స్ అయినా మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు కదా. 1 1 1 1 1 4 1స్తో కూడా డిజిట్ ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా 6 ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 6కి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 6 ఛాన్స్ ఉంటుంది. సో మనకి ప్రోడక్ట్ రూల్ ఫార్ములా ఉంది కదా, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రోడక్ట్ రూల్. సో 6 × 6 × 6 × 6 m వేస్ n వేస్లో వేసినట్లయితే m × n వేస్లో వర్క్ చేయొచ్చు, ఫైనల్ వర్క్ అని చెప్పేసింది కదా, దట్స్ వై. సో 6 × 6 × 6 × 6 దట్ ఈస్ 6 to the power of 4. ఓకే, సో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 5 letter words. 5 letter wordsని ఫామ్ చేయాలి. అంటే ఏంటి, r ఈజ్ ఈక్వల్ టు 5 కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ రైమ్. రైమ్ అనే వర్డ్లో నుంచి లెటర్స్ని యూజ్ చేసుకొని 5 letter వర్డ్ ఫామ్ చేయాలి. ఇఫ్ ఈచ్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఏ లెటర్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకో, దట్ మీన్స్ విత్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో సేమ్ ఫార్ములా. సో గివెన్ వర్డ్ ఏంటి, రైమ్, నంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ గివెన్ వర్డ్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఉన్నాయి, 5 letters ఉన్నాయి. ఓకే, సో ఏంటి అవి, r h y m e. ఓకే, నెక్స్ట్ we have to form 5 letter words ఫామ్ చేయాలి. సో దట్ మీన్స్ వాట్ ఈస్ గివెన్, r ఈజ్ ఈక్వల్ టు 5. సో 1 2 3 4 5 letter words ఫామ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని లెటర్స్కి ఛాన్స్ ఉంది, 5 letters. సో రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఇక్కడ 5 letters పెట్టుకోవచ్చు, ఇక్కడ 5 letters పెట్టుకోవచ్చు, ఇక్కడ 5 letters. ఓకే, సో ఒక వర్క్ m వేస్ n వేస్ p వేస్ q వేస్ అంటే వాటి యొక్క ప్రోడక్ట్ చేయొచ్చు కదా. ఓకే, సో బై ప్రోడక్ట్ రూల్ వీ కెన్ ప్రోడక్ట్ ఇట్, ఆర్ బై దిస్ ఫార్ములా n పవర్ r 5 పవర్ 5. సో టోటల్ నంబర్ ఆఫ్ 5 letter words is equal to n power r, that is 5 power 5. Okay, right. So or 5 × 5 × 5 × 5 × 5, that is also 5 power 5. Find the number of functions from a set A containing 5 elements into a set B containing 4 elements. అంటే n of A, ఫస్ట్ సెట్ A అనుకుంటే n of A that is 5,
second set n of b 4. So both sets are non-empty sets ఎందుకంటే అందులో ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బోత్ ఆర్ ఫైనైట్ నాన్-empty sets. సో దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? మీకు ఆల్రెడీ ప్రాపర్టీ రాయించాను కదా, the number of functions from a non-empty finite set A to non-empty finite set B is equal to n of b power n of a, second set power first set, number of elements in the second set to the power of number of elements of the first set. So therefore total number of functions is equal to n of b power n of a means 4 to the power of 5, not 5 to the power of 4. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి సెకండ్ సెట్. ఓకే, సెకండ్ సెట్లో రిపిటేషన్ అలా ఉంటుంది కాబట్టి సెకండ్ సెట్ రిపిటేషన్ చెప్పాను కదా ఇంతకుముందే. మనం ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకొని వాటికి రిపిటేషన్ ఎలా ఉంటుందో వాటిని బేస్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే ఫామ్ చేసినా పైన రాసుకోవాలి పవర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెట్ బి సెట్, ఇందులో 2 ఎలిమెంట్ తీసుకున్నాను, ఇందులో 1 ఎలిమెంట్ తీసుకున్నాను పి. అప్పుడు ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? దీనికి రిపిటేషన్ అలా ఉంటుంది, ఇలా 1 to p వేసుకోవచ్చు, 2 to p వేసుకోవచ్చు. అంతేగాని 1 నుంచి ఇలా పెట్టి 2ని వదిలేయకుండా ఉండలేము కదా, ఇది ఫంక్షన్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో ఓన్లీ దిస్ ఈజ్ ద పాసిబిలిటీ. అంటే ఇన్ దిస్ కేస్ ద ఆన్సర్ ఈజ్, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. 1, ఓన్లీ 1 ఫంక్షన్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 3, 2, ఇందులో 1, 2, 3, ఇందులో x, y. ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏంటి దీని ప్రకారం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అంటే 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే 3, 2 power 3 అంటే 8 ఫామ్ కావాలి. 8 ఏంటియో చూద్దామా, ట్రై చేద్దాం. 1, 2, 3 xy 2, 1, 2, 3 xy 4, 1, 2, 3 xy 4, 1, 2, 3 xy 5, 1, 2, 3 xy 6, 1, 2, 3 xy 7, 1, 2, 3 xy 8. సో యాజ్ పర్ రూల్ 8 ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పైన క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది 4 power 5. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒకవేళ ఇందులో 3 ఎలిమెంట్స్, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉంటే 3 square 9, 2 cube 8. చూద్దాం, 2 cube 8 ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ 1 to x చేస్తున్నాను, 1 to y చేయరాదు కదా. నెక్స్ట్ 2 to y, 3 to y. ఓకే, నెక్స్ట్ 1 to x, 2 to x, 3 to y. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒకటి నుంచి వెళ్ళాలి, ఒకటి మిగలకుండా ఉండొద్దు. సో నెక్స్ట్ 1 to x, 2 to y, 3 to x. ఓకే, నెక్స్ట్ 1 to y, 2 to x, 3 to y. నెక్స్ట్ 1 to y, 2 to y, 3 to x. నెక్స్ట్ ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. 1 to ఓకే రిపిటేషన్ అలో అంటే వీటికి రిపిటేషన్ అలో అవుతుంది కాబట్టి బేస్లో రాసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ 1 to y, 3 to y అయిందా? 1 to y, 3 to y కాంబినేషన్ అయింది. సో 1 to y, 2 to y అయిందా? ఓకే, అన్నీ 2 to y, 3 to y. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. 1 to x, 2 to x, 3 to x. దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్, అందులో మిగిలి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంకొకటి ఫామ్ అవుతుంది. I will check it and I will write it. Yes, next 2, 3x ki and 1 y ki. Okay, 2 and 3 are x and 1 is y. So these are the 8 different functions. ఇంతకంటే ఎక్కువ మనం ఫామ్ చేయలేం, కావాలంటే ట్రై చేయండి. ఓకే, రూల్స్ని ఫాలో అవుతుంది. ఫంక్షన్ అంటే రూల్ తెలుసు కదా, 3 ఖాళీగా ఉండొద్దు, 3ంటికి మ్యాపింగ్ ఉండాలి. నెక్స్ట్ ఇందులో నుంచి వెళ్ళి ఒకటే మ్యాపింగ్ ఉండాలి. ఓకే, రిపిటేషన్ నాట్ అలౌడ్. దీనికి మాత్రం రిపిటేషన్ అలౌడ్. దీనికి ఇలా 2 నుంచి
ఉండొచ్చు మ్యాపింగ్. ఓకేనా? సో ఈ కండిషన్ని ఫాలో అవుతూ ఫంక్షన్ డెఫినేషన్ని ఫాలో అవుతూ ఇందులో ఖాళీగా కూడా వదిలేయచ్చు ఇట్లా. ఓకే, ఫాలో అవుతూ మనం ఇన్ని మాత్రమే ఫామ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్, మీకు ఎక్స్పెరిమెంట్తో సహా చూపెట్టాను. ఓకే, రైట్. Next, find the number of palindromes with 6 digits that can be formed using the given digits, 5 digits. ఈ 5 digits తోని 6 digit palindrome నెంబర్ని ఫామ్ చేయాలి. ఓకే, పాలిండ్రమ్ నెంబర్ డెఫినేషన్, పాలిండ్రమ్ అంటే డెఫినేషన్ స్టార్టింగ్ చూసాం కదా, ఫస్ట్ నుంచి ఇటువైపు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, ఎటు చూసినా సేమ్ నెంబర్ కనబడాలి, అట్లాంటివి ఫామ్ చేయాలి. ఇందులో ఒక లాజిక్ ఉంటుంది, మనకు ఫామ్లో కూడా నేర్చుకున్నాం. బట్ జీరో ఉన్నప్పుడు, మనకి డిజిట్స్లో జీరో ఉన్నప్పుడు ఆ ఫామ్లా యూజ్ చేయడం కష్టం. సో జీరో లేకుండా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫామ్లో వాడుకోవచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం పాలిండ్రోమ్. వాట్ ఈస్ పాలిండ్రోమ్? means the word same from left to right and right to left. ఓకే, లెఫ్ట్ టు రైట్ చూసినా, రైట్ టు లెఫ్ట్ చూసినా సేమ్ ఉండాలి. ఓకే, నౌ 6 digits 1 2 3 4 5 6. ఓకే, సో దీస్ 2 digits, the first and 6th digits are same and second and 5th, the second and 5th digits are same and third and fourth. అంతే కదా, ఇటు ఇక్కడ. నెక్స్ట్ ఇది 1 2 3 4 3 2 1 1 2 3, సారీ 6 digit కాబట్టి 1 2 3 3 2 1 ఇలా ఉండాలి. ఇటు నుంచి సేమ్ కనబడాలి, మిర్రర్ ఉన్నట్టు. ఇది మిర్రర్ అనుకోండి, మిర్రర్లో 123 చూస్తే అటు 321 అట్లా కనబడాలన్నమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇది సేమ్, నెక్స్ట్ ఈ 2 digits సేమ్. ఓకే, సో అండ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్స్ ఆర్ సేమ్. మనకు ఏదైతే మైండ్లో ఉందో దాన్నే వర్డ్స్లో రాయండి, మంచిగా నీట్గా రాయండి, అంతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ మూడింటిని ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే ఫిలప్ చేస్తున్నామో అవే ఇక్కడ వస్తాయి, అవే అక్కడ వస్తాయి. కాబట్టి సో ఈ పార్ట్ని మనం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ 3నే ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో ఇది అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ 3. సో ఇక్కడ ఎన్నింటికి ఛాన్స్ ఉంది చూడండి. 6 digit ఫామ్ చేయాలంటే, 6 digit నెంబర్ ఫామ్ చేయాలంటే స్టార్టింగ్ 0 ఉండకూడదు. ఇది 0 అయిందనుకోండి, అది 5 digit నెంబర్ అవుద్ది. ఓకే, సో 0కి ఇక్కడ ఛాన్స్ లేదు. ఓకే, సో 0కి ఛాన్స్ లేదంటే ఇంకెన్ని 2 4 6 8. సో 4కి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0కి ఛాన్స్ ఉంటుంది, ఇంకా తర్వాత పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ అన్ని 5 నెంబర్కి రిపిటేషన్ అలౌడ్ కాబట్టి 5కి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 5కి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 4కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, 0 ఉంది కాబట్టి. ఇక్కడ 5కి, ఇక్కడ 5కి ఛాన్స్ ఉంటుంది. సో ఒక వర్క్ ఎన్ వేస్లో చేస్తే మొత్తం ఆన్సర్ ఏంటి, ఎంఎన్ వేస్లో చేయొచ్చు అని మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది కదా, లైక్ దట్. సో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్, ఇక్కడ నేను చేసిన పని ఇక్కడ రాస్తున్నాను, ఫిల్డ్ విత్ 2 4 6 8 digits ఓన్లీ, 0కి ఛాన్స్ లేదు. అండ్ సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 digits, అన్నిటితో ఫిల్అప్ చేయొచ్చు. థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 digits. సో దేర్ ఫోర్ total number of 6 digit numbers, total number of 6 digits palindrome numbers formed by using digits 0 2 4 6 8 is equal to, what is the answer? వీటి యొక్క ప్రోడక్ట్ ఆన్సర్ కదా, 4 × 5 × 5.
5 5 25, 25 4 100, మొత్తం 100 నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫస్ట్ 3 ఫిల్అప్ చేస్తే సరిపోతుంది, లాస్ట్ 3 అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్, ఇది 0 ఉన్న కేసులో. ఒకవేళ 0 లేకపోతే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే 1 3 5 7 9. సెకండ్ క్వశ్చన్ 1 3 5 7 9. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 0 లేదు కాబట్టి ఇక్కడ 5కి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సేమ్ ఇదంతా సేమ్. ద ఫస్ట్ అండ్ సిక్స్త్ ఆర్ సేమ్ లైక్ దట్. సో ఇక్కడ 0 లేదు కాబట్టి మనకు బాధ లేదు, 5కి ఛాన్స్ ఉంటుంది. 1 3 5 7 9, 5 డిజిట్స్కి ఛాన్స్, 5 డిజిట్స్ 5 డిజిట్స్, మళ్ళీ అవే ఇటు రిపీట్ అవుతాయి కాబట్టి వాటిని అవసరం లేదు, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నౌ ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 digits, 1 3 5 7 9 digits. సో దోస్ 5 digits ఇక్కడ, సెకండ్ కూడా, థర్డ్ కూడా. సో total number of 6-digit polynomial numbers found by using 1 2 3 5 7 9 are any 5 into 5 into 5, which is equal to 5 cube. Okay, 125. We have learned one formula. There are n digits and r digit number ఫామ్ చేయాలంటే ఒకవేళ r ఈవెన్ అయితే ఫార్ములా ఏంటి, n to the power of r by 2. అంటే n ఇక్కడ 5 నెంబర్ ఆఫ్ డిజిట్స్, గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపిటేషన్ వేటికైతే అలా ఉందో అవి బేస్లో రాయాలి. 5 power 6 digit నెంబర్ ఫామ్ చేయాలి కాబట్టి 6 by 2. సో దట్ ఈజ్ 5 cube. 5 cube ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ 5 digit నెంబర్ ఫామ్ చేయాలనుకోండి, 5 digit నెంబర్ ఫామ్ చేయాలి, 1 2 3 4 5 digit నెంబర్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ 3 చూసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు సేమ్, మధ్యలో కూడా ట్రీట్ చేయాలి కాబట్టి, మధ్యలో దానిలో కూడా ఫిలప్ చేయాలి కాబట్టి ఈ మూడింటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఆడ్ నెంబర్ అయితే r + 1 by 2 అనే ఫార్ములా నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు 0 లేనట్లయితే లిస్ట్లో. ఓకే, 0 అంటే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. Next in section 2, second and fourth are same problems. Already fourth problem we have discussed at starting of this video only. That is, find the number of ways of arranging r things in a line using the given n different things. n different thing తీసుకొని r things లాగా అరేంజ్ చేయడము, in which at least one thing is repeated. At least one thing is repeated అనే పాయింట్ మనం అక్కడ నేర్చుకున్నాం, మీకు ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఎలా చేయాలని చెప్పాను. వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్, దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా, n to the power of r. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డిజిట్స్ మనం ఏం తీసుకుంటాం అది, r అంటే మనం ఫామ్ చేసేది అనమాట, n to the power of r. వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపిటేషన్ అలౌ కానప్పుడు ఏంటి ఫార్ములా, npr. నెక్స్ట్ వెన్ అట్లీస్ట్ వన్ రిపిటేషన్ అంటే ఏం చేయాలి, ఏవైతే రిపిటేషన్ లేకుండా ఉన్నాయో వాటిని తీసేసేయాలి. సో n to the power of r లోకి వెళ్ళి nprని సబ్ట్రాక్ట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అట్లీస్ట్ వన్ రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ది నంబర్ ఆఫ్ 4-digit టెలిఫోన్ నంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 6. సో ఇక్కడ n ఏంటి, r ఏంటి, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 6 కాబట్టి n is equal 6. మనం 4-digit టెలిఫోన్ నెంబర్ని ఫామ్ చేయాలి కాబట్టి r is equal to 4. అది గుర్తుపెట్టుకోండి. విత్ అట్లీస్ట్ 1 digit ఈజ్ రిపీటెడ్. వాట్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఓకే ఇక్కడ కూడా ఇలా రాద్దాం. ద నంబర్ ఆఫ్ 4-digit టెలిఫోన్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 6 digits కదా, 6 digits. అంటే ఇక్కడ ఏంటి, n is equal to 6, r is equal to 4. n is equal to 6 digits ఇవి, r is equal to 4 మనం ఫామ్ చేసే డిజిట్. ఓకే, సో ఫస్ట్ వెన్ రిపిటేషన్ అలౌడ్ అన్నప్పుడు ఎన్ని ఫామ్ చేయొచ్చు టెలిఫోన్ నెంబర్స్ని, 6 power 4. n power r కదా, 6 power 4. నెక్స్ట్ వెన్ repetition is not allowed,
రిపిటేషన్ అలో లేనప్పుడు ఎన్ని ఫామ్ చేయొచ్చు 6p4 ఫ్రమ్ NPR ఫార్ములా. నౌ at least our question, at least one digit is repeated is equal to formula n power r minus npr, that is 6 power 4 minus 6p4. సో దాన్ని క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. 6 పవర్ 4 అంటే 6 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ 36 ఇంటూ 36 ఇక్కడ వేయండి. 6p4 అంటే 6 ఇంటూ 4 టైమ్స్ రెడ్యూస్ చేయాలి. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. ఓకే, సో సాల్వ్ ఇట్. సో రిపిటేషన్ అట్లీస్ట్ వన్ డిజిట్ రిపీటెడ్ అన్నప్పుడు n పవర్ r మైనస్ npr ఇస్ ద ఫార్ములా. అక్కడ ఆన్సర్ కూడా వేసాను రఫ్గా. 1296 మైనస్ 360, దట్ ఈస్ 936. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫ్రమ్ ఎ సెట్ ఏ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్ ఆన్ టు ఇట్ సెల్ఫ్. సో ఇవన్నీ ఫార్ములాస్ రాయించాను, ఫంక్షన్స్ రిలేటెడ్. ఫంక్షన్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So the number of bijective functions from a non-empty set A onto itself or non-empty set A to non-empty set B, answer both are same, that is n of A factorial. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకే, సో ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నట్లయితే, సో 6 వేస్ ఉంటాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా. ఇన్ని రకాలుగా మనం బైజెక్టివ్ మ్యాపింగ్స్ చేయొచ్చు. బైజెక్టివ్ మీన్స్ 1 1 కావాలి, ఆన్ 2 కావాలి కదా. సో సేమ్ సెట్ నుంచి సేమ్ సెట్ కన్నప్పుడు 1 1 2 2 3 3 1 1 అలానే ఉంచి ఇలా క్రాస్, నెక్స్ట్ 1 నుంచి 3కి పెట్టి ఇలా. ఓకే, అలా మొత్తం 6 డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ స్టెప్స్ కూడా రాసుకోవచ్చు. లెట్ 1 2 3 4 5 6 7 ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. సెట్ ఏలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో 1 have 7 chances. ఓకే, 1కి ఎన్ని మ్యాపింగ్స్ ఉంటాయి? 1 నుంచి ఎన్ని మ్యాపింగ్స్ తీసుకోవచ్చు? 1కి 2కి 3కి 4కి 5కి 6కి 7కి. ఓకే, సో 1కి 7 మ్యాపింగ్స్ 1 నుంచి 1కి వేసుకోవచ్చు, లేదా 1 నుంచి 2కి, లేదా 1 నుంచి 3కి. సో 1 నుంచి 1కి వేసాను. నెక్స్ట్ ఇప్పుడు 2కి 1కి డ్రా చేయొచ్చా? అప్పుడు అది 1 1 అవ్వదు కదా. సో 1 హ్యాస్ 7 ఛాన్సెస్. నెక్స్ట్ 2 హ్యాస్ హౌ మెనీ ఛాన్సెస్? 2 హ్యాస్ 6 ఛాన్సెస్. ఓకే, సో 6 ఛాన్సెస్లో ఒకటి 2కి ఇచ్చేసాను. మరి 3కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 హ్యాస్ నెక్స్ట్ రిమైనింగ్ 5. ఓకే, సో 1కి ఒకటి ఫిక్స్ అయింది, 2కి ఒకటి ఫిక్స్ అయింది, అంటే 3కి ఇంకా మిగతా 5 ఛాన్స్ ఉంది. 5 దేనికైనా మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. 3 హ్యాస్ 5 ఛాన్సెస్, 4 హ్యాస్ 4 ఛాన్సెస్. ఓకే, నెక్స్ట్ 5 హ్యాస్ 3 ఛాన్సెస్, ఇంకా 3 మిగిలిపోయి ఉన్నాయి. నెక్స్ట్ 6 హ్యాస్ 2 ఛాన్సెస్, 7 హ్యాస్ ఓన్లీ 1 ఛాన్స్. ఓకే, అలా ఒక్కొక్క దాన్ని అలా అరేంజ్ చేయొచ్చు అనమాట. సో దేర్ ఫోర్ బై ప్రోడక్ట్ రూల్ అంటే ఒక్కొక్క పని, ఈ పని M1 వేస్లో, ఈ పని M2 వేస్, M3 వేస్, M4 వేస్, M5 వేస్, M6 వేస్, M7 వేస్ అంటే ద ఆన్సర్ ఈజ్ దేర్ ప్రోడక్ట్. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1, which is nothing but 7 factorial. Okay, so that is the answer. 7 factorial ante 7 into 6 into 5 factorial 120 kada. 120 into 42 5040 is the answer. Okay, right. So అవి గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ. ఫిఫ్త్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ 5-letter words that can be formed using the letters of the word nature that begin with n when repetition is allowed. Okay, so నేచర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. ఓకే, మనం
5-letter వర్డ్ ఫామ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫ్రేమ్ 5-letter వర్డ్. ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఫిక్స్డ్. ఫస్ట్ లెటర్ కర్చీఫ్ వేసుకుంది, నేను ఎన్ని ఇక్కడ ఎవ్వరికి ఛాన్స్ లేదని చెప్తుంది ఎన్. ఓకే, సో మనకి ఇంకా మిగతా వాటన్నిటికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లోనే. సో ద గివెన్ వర్డ్ నేచర్ కంటైన్స్ ద లెటర్స్, అందులో ఏమేమి లెటర్స్ ఉన్నాయి, NATURE, నేచర్. ఓకే, సో వీ హ్యావ్ టు ఫార్మ్ 5-letter word. Okay, so we have to form 5-letter word. Start with N. Nతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇది ఫిక్స్, ఇక్కడ N రిజర్వేషన్ చేసుకుంది, ఇంకా ఇక్కడ ఎవ్వరికి ఛాన్స్ లేదు. ఓకే, Nకి ఒక్కదానికే ఛాన్స్. మరి ఇంకా ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, 4 ప్లేసెస్. 4 ప్లేసెస్లో ఎవరికి ఛాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అన్ని లెటర్స్ పెట్టుకోవచ్చు, రిపిటేషన్ అలౌడ్ కాబట్టి. ఇక్కడ 6కి ఛాన్స్ ఉంది, ఇక్కడ 6కి ఛాన్స్ ఉంది, ఇక్కడ 6కి ఛాన్స్ ఉంది, ఇక్కడ 6కి ఛాన్స్ ఉంది. ఓకే, సో రిమైనింగ్ 4 ప్లేసెస్ can be filled with 6 letters. అన్ని లెటర్స్తో ఫిల్అప్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ 5-letter words ఈజ్ ఈక్వల్ టు, బై యూజింగ్ ప్రోడక్ట్ రూల్, ఒక వర్క్ని M1 వేస్, M2 వేస్, M3 వేస్లో అయితే ద ప్రోడక్ట్ రూల్ని యూజ్ చేసి వాటిని ప్రోడక్ట్ చేయడమే కదా. 1 × 6 × 6 × 6 × 6, దట్ ఈస్ 6 power 4, 36 × 36, 1296 ఈజ్ ద ఆన్సర్. సో టోటల్ నంబర్ ఆఫ్ 5-letter words ఆర్ 1296. ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ లెటర్ Nతో, లాస్ట్ లెటర్ Eతో ఫిక్స్ చేసింది అనుకోండి. ఓకే, అప్పుడు మనకి ఇది ఫిక్స్ కూడా అయింది, అప్పుడు 6 × 6 6 అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ లెటర్ ఓవెల్ అన్నాడు అనుకోండి, ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ ఓవెల్తో చేసుకోవచ్చు. ఓవెల్ అంటే ఎవరు, ఏకి, యూకి, ఈకి, 3కి ఛాన్స్ ఉంది. AUE. ఫస్ట్ ఓవెల్స్ అంటే ఏంటో తెలవాలి, AEIOU కదా, 3కి ఛాన్స్ ఉంది. మిగతా మళ్ళీ 6 6 6తో వేసుకోవచ్చు. అలా డిఫరెంట్ వేలో క్వశ్చన్స్ అడగవచ్చు. సో కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ మాత్రం మనకి ఫస్ట్ లెటర్ Nతో కాబట్టి 1. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సెక్షన్ 2. సెక్షన్ 2లో ఒక 2 ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. సెక్షన్ 3లో ఒక 3 ఉన్నట్టున్నాయి. సో ఇవి 3 + 2 5 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇవి మంచిగా ప్రాక్టీస్ చేయండి. పర్ముటేషన్ కాంబినేషన్స్ అంటే భయం లేదు. ఫార్ములాస్ కొంచెం గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.